18వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం ఇర్మియా 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. సహోదరి సహోదరులారా, ప్రభువు ఎప్పుడూ కూడా మనకు సమీపముగా ఉండే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మనమే ఈ లోకాన్ని అనుసరిస్తూ ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ప్రభువునకు దూరం అవుతూ ఉంటాము. ఎవరైతే ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ప్రభువుని వెతుకుతారో వారికి ప్రభువు ఎప్పుడూ సమీపంగానే ఉంటాడు. ఏదైనా శ్రమ, ఇబ్బంది కలిగినప్పుడు ప్రభువు దగ్గరికి రావడం, ప్రార్థించడం, మరలా ఆ సమస్య నుండి విడుదల కలిగిన తర్వాత ప్రభువునకు దూరం అవ్వడం కాదు. అనుదినము ప్రభువుతో సహవాసం చేసే వారముగా మనం ఉండాలి. ప్రభువుతో మన సంబంధాన్ని ప్రతిదినము బలపరుచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు అని. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మన హృదయాలలో దేవుని వాక్యాన్ని పదిలపరుచుకోవాలి. వాక్యానికి లోబడి ప్రతి విషయంలోనూ ప్రభువునకు ప్రార్థిస్తూ ప్రభు చేత మనం నడిపింపబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకానికి, లోకపు కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చే వారముగా కాకుండా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. కేవలం వాక్యాన్ని ధ్యానించడమే కాదు ప్రభువా, వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరుచుకుని వాక్య ప్రకారము జీవించే విధంగా మమ్మల్ని దీవించండి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి ప్రభువా. మీ వాక్యానుసారముగా మార్చండి తండ్రి. మీకు లోబడి ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవిస్తూ మీ సహాయం కోసము ప్రార్థిస్తూ మీ చేత నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.